స్పీకర్ సార్, మెంబర్స్ నేను మధ్యలో నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. మెంబర్స్ కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని వాట్ ఎవర్ పాసిబుల్ కాన్సిక్వెన్షియల్ జీవోలో ఇంక్లూడ్ చేయగలిగే వాటిని మాత్రం తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది. బికాజ్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ వర్కింగ్ టువర్డ్స్ ఎ కామన్ గోల్. ఇది అసెంబ్లీ పాస్ అయినటువంటి బిల్లు. దాని మీద అది దృష్టిలో పెట్టుకోమని చెప్పేసి సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దిస్ ఇస్ ది రూల్స్ తయారు చేసేటప్పుడు వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ we will try to incorporate all that in the rules in the consequential zero. Thank you. సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు. బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు. దాని అమెండ్మెంట్ దయచేసి ఆలోచించండి సార్. ఈ బిల్లు అటు మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల తాలూకా ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము అధ్యక్ష. దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అవ్వలేము. ఎందుకంటే ఒకసారి పునఃపరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్న సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో అభ్యంతరం అధ్యక్ష. మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష. మీరు బిల్ పాస్ చేసుకోండి. మేము మాత్రం ఇది ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మికుల తాలూకు శ్రేయస్సుకు కానీ మహిళా కార్మికుల తాలూకు రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష. అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. పునఃపరిశీలిస్తే సరే, లేకపోతే మాకు సమయం ఉండేది మేము దీని నుంచి వాకౌట్ చేస్తాం. బిల్ పాస్ చేసుకోమని మీ అందులో భాగస్వామ్యం కాదు. ఇప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏమన్నా దాంట్లో పెట్టుకోవచ్చండి. ఏదైతే సలహాలు ఇచ్చారో ఒకసారి బిల్లు ఒకసారి చదవండి సార్. ఎందుకంటే దాంట్లో ఉన్నది మీరు చెప్పారు, మేము చెప్పేది కూడా. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం పెట్టినటువంటి బిల్లు అధ్యక్ష ఇది. ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి 8 గంటలే కాకుండా అదనంగా 2 గంటలు ఇలా వర్క్ చేసుకుని వారాంతరం వాళ్ళకి ఆ సమయాన్ని ఉపయోగించుకోవాల్సినది ఈ బిల్లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. అట్లాగే మహిళలకు కూడా మనం పూర్తి స్థాయిలో వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కానీ టైమింగ్స్ కానీ అన్ని కూడా ఫిక్స్ చేస్తున్నట్టు ఈ బిల్లో క్లియర్ గా ఉంది అధ్యక్ష. ఒకసారి క్లియర్ గా చదువుకుని ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పనండి అధ్యక్ష. వాటికి కావాల్సినటువంటి జీవోలు తీసుకుని మేము దాన్ని సరి చేస్తాం అధ్యక్ష. అందుకే చక్కగా చెప్పారు అధ్యక్ష. బిల్లు చదువుకుంటే ఒకసారి బాగుంటుంది. ఆ చదవడానికి సమయం అని అడుగుతాం అధ్యక్ష. ఆ చదువుకొని మళ్ళీ వస్తాం అధ్యక్ష. అప్పుడు బిల్లు పాస్ చేసుకున్నాం అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు, నేనేం చెప్పలే. మంత్రి గారు చదువుకోమని చెప్పారు కదా సార్. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ దాని మీనింగ్ ఏంటి సార్? ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ అంటే చదువుకోమనే కదా సార్. దీనికన్నా ఇతరత్ర ప్రాధాన్యమైనవేవో చదువుకొని వచ్చి ఇక్కడ బిల్లు చదవలేదు అని అనడం సరైన విషయం కాదు. గతంలో ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా బిల్లులు పాస్ చేసుకున్నారు. మీరు ఇక్కడ గతంలో ఉన్నప్పుడు చాలా బిల్లులు ఎడ్యుకేషన్ మంత్రిగా పాస్ చేసుకున్నారు. ప్లేసింగ్ ఆన్ ది టేబుల్ అంటే ఏంటి సార్? బిల్లులు చదువుకోమనే కదా. మరి మీరు చదువుకోకుండా మాకు టైం కావాలి మళ్ళీ చదువుకుంటాము. మంత్రి గారు మళ్ళీ ఏమన్నా ఒక రీడింగ్ ఇస్తారేమో చదువుకోండి అనేటువంటి చెప్పారు. మీరు సరిగ్గా ఎవరైనా చదవలేదేమో, బహుశా ఎల్ఓపి గారు ఇతరత్రా బిజీగా ఉన్నారేమో అనేటువంటి సదుద్దేశంతో చెప్పారు తప్ప వేరే ఉద్దేశం లేదు అందులో. దయచేసి యు ఆర్ ఫ్రీ టు టేక్ యువర్ స్టాండ్. మీరు ప్రొటెస్ట్ చేస్తారా, ఈ బిల్లు మంచిది అని ప్రభుత్వం అనుకుని ప్రవేశపెట్టిన దాన్ని ఆమోదిస్తారా, లేదు విభేదిస్తారా, వాళ్ళ ఇష్టం అధ్యక్ష. థ్యాంక్ యూ. చెప్పింది వచ్చి మంచి ఉద్దేశంతో చెప్పారు. ఎల్వైపు గారు బిజీగా ఉన్నారు కాబట్టి ఇది చదువుకోలేదేటో, ఇది ఇంపార్టెంట్ ఇది కదా అని మరి ఆయన చెప్తారు కదా. కొన్ని బిజీగా ఉన్నాము, ఇది కార్మికుల శ్రేయస్సు సంబంధించింది, ఇది ప్రయోజనం సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళలకు వచ్చి రక్షణ సంబంధించిన అంశము, వాళ్ళ పనిగల సంబంధించిన అంశం కాబట్టి దయచేసి పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ ముందుకు వద్దామని చెప్పి అంటున్నారు. మంత్రి గారు చెప్పారు కదా, మీరు కూడా కదా చెప్పారు. లేని పక్షంలో అధ్యక్ష, ఇది కార్మిక వ్యతిరేకమైన బిల్లు, ఇది మహిళా కార్మికులకి తాలూకా రక్షణ సంబంధించిన బిల్లు. ప్రభుత్వం వచ్చి
ప్రభుత్వం వాళ్ళ తాలూకు ప్రయోజనాలకి విరుద్ధంగా ఈ బిల్లుని తీసుకొస్తున్న నేపథ్యంలో దీంట్లో భాగస్వామ్యం అవ్వకూడదనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ బిల్లు నుంచి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. చేసుకోమని ఈ బిల్లుకు మాత్రమే వాకౌటా? ఈరోజు సెషన్ మొత్తం వాకౌటా? ఓన్లీ బిల్లుకి మళ్ళీ వస్తున్నారు కదా హౌస్ లోకి. రమ్మంటే వస్తాం, వద్దంటే We welcome you, sir. We welcome you. We want your presence. We want your presence. Please. Participate. ప్లీజ్ అయిపోయింది కదా, మీరు రీడ్ చేసేయండి సార్. Honorable Chairman, sir. The question is that the Andhra Pradesh Shops and Establishments Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 2(7), clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 7, clause 1, enacting formula and long title, please say aye. Those who are against, please say no. I say it. Clause 2 to 7, clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Labour and Factories to move the motion for passing the bill. Motion. Honorable Chairman, sir, I request you to permit me to move that the Andhra Pradesh Shops and Establishment Amendment Bill 2025 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it. The motion is carried and the bill is passed. I request the Minister of Labour and Factories to move the motion for the taking into consideration of the Factories and Amendment Bill 2025. Honorable Chairman, sir, I request you to permit me to move that the Factories Andhra Pradesh Amendment Bill 2025 be taken into consideration. Motion moved. ఫ్యాక్టరీస్ లో పనిచేసే కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 1948లో ఫ్యాక్టరీస్ చట్టం చేసింది అధ్యక్ష. తర్వాత కాలంలో తయారీ విధానాలు మారటం, పరిశ్రమల్లో కొత్త ప్రమాదాలు రావటం, ఉద్యోగుల విధానం మారడం, అంతర్జాతీయ ఒప్పందాలు, కోర్టు తీర్పులు, పరిశ్రమల నుండి వచ్చిన అభ్యర్థనలు, అలాగే వ్యాపార సౌలభ్యం కోసం కేంద్ర సిఫార్సుల ఆధారంగా ఈ చట్టం చాలాసార్లు సవరించబడింది అధ్యక్ష. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మిక సంస్కరణలకు అనుగుణంగా కార్మికుల రక్షణతో పాటు పరిశ్రమలకు సౌలభ్యం కలిగించేలాగా కొత్త సవరణలు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ సవరణల ముఖ్య ఉద్దేశాలు పని గంటల్లో సరళత, క్రమబద్ధమైన విశ్రాంతి సమయాల్లో కలిపి రోజువారీ పని గంటలు పెంచడం, అలాగే అదనపు పని గంటలకు దీనికి పెంచడం, ఓవర్ టైం వల్ల పరిశ్రమలకు ఎక్కువ నిర్వహణ సామర్థ్యం కలుగుతుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యం, రాత్రిపూట షిఫ్టుల్లో కూడా మహిళలకు భద్రత, గౌరవం కలిగేలాగా పనిచేసే అవకాశం కల్పించడం, సమాన ఆర్థిక అవకాశాలు అందించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచడం, తాజా పారిశ్రామిక అవసరాల అనుగుణం ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ఆధునిక ఉత్పత్తి అవసరాలకు సరిపడే విధంగా కార్మిక చట్టాలను సవరించడం జరిగింది అధ్యక్ష. The question is that the Factories Andhra Pradesh Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are, please say no. I say it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 8 to 8, clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 8,
Clause 1, enacting formula and long title. Please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 8, Clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister of Labour and Factories to move the motion for passing the bill. Honorable Chairman, sir, I request you to permit me to move that the Factories Andhra Pradesh Amendment Bill 2025 be passed. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are no, ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.